విశ్వాసం యొక్క వివరణ గురించి మనం చూసుకున్నట్లయితే, విశ్వాసం అంటే ఏంటో మనం చూసుకోవాలి. విశ్వాసం అంటే మన ఊహకు అందనివి జరుగుతాయని నమ్మడమే విశ్వాసము. మన అంచనాలకు మించి దేవుడు చేస్తాడని నమ్మడమే విశ్వాసం. విశ్వాసం అంటే అసాధ్యమైంది సాధ్యపరచడమే నమ్మడమే విశ్వాసం. ఏదైనా దేవుడు చేస్తాడని నమ్మడమే విశ్వాసం. ఇక్కడ మనం చూసుకుంటే విశ్వాసం యొక్క వివరణ గురించి మనం చూసుకుంటున్నాము. విశ్వాసము యోధుల గురించి మనం చూసుకుంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస యోధుల గురించే రాయబడినదండి. 1 నుంచి లాస్ట్ వరకు విశ్వాస యోధుల గురించే చాలా బాగా రాయబడినది. కాబట్టి విశ్వాసం యొక్క వివరణ మనం చూసుకుంటే విశ్వాసం యొక్క వివరణ మనం చూడాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక చదవాల్సిందే.